నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. జ్యోతి మల్హోత్రా ఈ పేరు కొత్తగా మీకు పరిచయం అక్కర్లా. గత వారం రోజుల నుంచి ఈమె పేరు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతుంది. మరోవైపు పాకిస్తాన్కి స్పై చేసి ఆ ఆరోపణల మీద అరెస్ట్ అయింది. అనేక అంశాలు ఇప్పటికే వెలుగు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో కొత్త కొత్త అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆమె బ్యాంక్ అకౌంట్లు తిరగదోడిన, ఆమె స్పాన్సర్ అంటే ట్రావెల్కి చేసినటువంటి ఎవరు స్పాన్సర్షిప్, అట్లాగే ఇప్పుడు డానిష్ లీలలు, ఇవన్నీ తెర మీదకి వస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఇప్పుడు డానిష్ వ్యవహారం మాట్లాడుకుని వస్తే పాకిస్తాన్ హైకమిషన్ ఏదైతే అక్కడ కార్యాలయం ఉందో అసలు వాస్తవానికి ఈ స్పై వ్యవహారాన్ని ఆపరేట్ చేసిందంతా కూడా పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం నుంచి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ గూఢాచార్యానికి అంతా అడ్డాగా పాకిస్తాన్ ఢిల్లీలో ఉన్నటువంటి హైకమిషన్ మారింది. సో ఇక్కడ మీరు ఈ బీజీ చూసిన తర్వాత అనొచ్చు, ఏంటి ఈ గన్మెన్లు, ఏంటి జ్యోతి మల్హోత్రా మరొకసారి తెర మీదకి వచ్చింది అని. నేను గతంలో మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను, జ్యోతి మల్హోత్రా చాలా లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసింది పాకిస్తాన్ ఇతర దేశాల్లో. మరోవైపు ఆమెకి గన్మెన్ల సెక్యూరిటీ అని కూడా నేను మీకు గతంలో చెప్పాను. ఇప్పుడు ఆ గన్మెన్లు పాకిస్తాన్లో ఆమె గత మార్చిలో రీసెంట్ పాకిస్తాన్ ట్రిప్లో ఎప్పుడైతే ఆమె మార్చిలో వెళ్ళిందో ఆ ట్రిప్లో ఒక బజార్లో వ్లాగింగ్ చేస్తూ ఉంటే విత్ గన్మెన్స్ అంటే 6 గన్మెన్లు వేసుకొని ఆమె హల్చల్ చేసిందని చెప్పాలి పాకిస్తాన్లో పోయి. సాధారణంగా మన భారతదేశంలోనే ఏ యూట్యూబ్ బ్లాగర్ అయినా, ఏ నేషనల్ మీడియా జర్నలిస్ట్ అయినా, ఆఖరికి అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు రెప్యూటెడ్ జర్నలిస్టో లేకుంటే టైమ్స్ నౌకి సంబంధించినటువంటి కొంతమంది ఫేమస్ రెప్యూటెడ్ నేషనల్ జర్నలిస్టులు పోయినా కూడా ఇక్కడ ఇండియాలో కానీ ఏ దేశంలో కానీ 6 సంబంధించినటువంటి సెక్యూరిటీలు అట్లా AK-47లో కూడినటువంటి గన్మెన్లను ఇచ్చినటువంటి దాఖలాలు ఎప్పుడు లేవు, ఇవ్వరు కూడా. అంత థ్రెట్ ఉన్నా కూడా ఆఖరికి కొంతమంది ఉంటారు సీనియర్ జర్నలిస్ట్స్, అట్లాగే వాళ్ళు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థలు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్నారు, ఆయన చాలా సీనియర్ జర్నలిస్టు, పైగా ఒక పత్రికను ఒక ఛానల్ని అధిపతిగా నడిపిస్తున్నాడు. అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా హైకోర్టులో థ్రెట్ ఉందని చెప్పుకుంటేనో, ఆఖరికి ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి TV5 MDగా ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారికో ఇట్లా ఎవరికే అంత పెద్ద పెద్ద వాళ్ళకే, అంత హేమాహేమీలకే 2 గన్మెన్లు నీయటానికి హైకోర్టులో థ్రెట్ ఉందని చెప్పుకొని వాళ్ళ ఖర్చులు వాళ్ళ లావాదేవీలన్నీ మనమే వాళ్ళ జీతభత్యాలు ఇస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పుకొని 2 గన్మెన్లు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లాంటిది ఒక సామాన్య యూట్యూబ్ బ్లాగరు, ట్రావెల్ బ్లాగర్ దట్టు, ఆమె పాకిస్తాన్లో వ్లాగింగ్ చేస్తూ ఉంటే ఆమెకి 6 AK-47లతో కూడినటువంటి గన్మెన్లని అక్కడ వాళ్ళు ఇచ్చారు అంటే, మళ్ళీ అందులో నో ఫియర్ అని చెప్పుకొని ఆ టీషర్ట్స్ అంటే ఎవరికి భయపడం, మేము మొత్తం తెగిచ్చేసినామని చెప్పుకునే ఒక పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇది డ్రెస్ కోడ్, నో ఫియర్. వీళ్ళు 4-5 బాడీ గార్డ్స్, వీళ్ళు కాకుండా స్థానిక పోలీసులు కూడా మళ్ళీ వాళ్ళు కూడా AK-47లు పెట్టుకొని ఈమె ఒక టెర్రరిస్ట్ లాగా పాకిస్తాన్లో పోయి హల్చల్ చేసినటువంటి పరిస్థితి, ఇండియన్ అని చెప్పుకొని. అంటే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా నేను ఎందుకు ఎక్కడ చూసి మాట్లాడుతున్నానంటే, పాకిస్తాన్లో ఈమెలాగే ట్రావెల్ బ్లాగ్ చేయడానికి స్కాటిష్ నుంచి వెళ్ళినటువంటి ఒక ట్రావెల్ బ్లాగర్కి ఈమె దర్శనమిచ్చింది 6 గన్మెన్లతో. సో ఇప్పుడు అసలు నేను ఎందుకు ఈ వ్యవహారాన్ని మీకు చూపించే ముందు మొత్తం ఇందాక చెప్పినట్టుగా ఈ పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం చుట్టూతోనే గూఢాచార్యం అంతా జరిగింది అని చెప్పారంటే, ఇప్పుడు ISIకి సంబంధించినటువంటి ఏదైతే స్పై ఆపరేషన్స్ అన్నీ కూడా ఇది పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం జరిగింది. ఇది మొదటిసారి కూడా కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో పాక్ దౌత్యవేత్తలు గూఢాచారానికి పాల్పడుతూ పట్టుబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. 2020లో అబీద్ హుసేన్ అట్లాగే తహీర్ ఖాన్ను, 2016లో మొహమ్మద్ అఖ్తర్ను భారత్ బహిష్కరించింది. ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా ఉదంతం పాక్ హైకమిషన్ ద్వారా ISI సాగిస్తున్నటువంటి కుట్రలను మరోసారి బహిర్గతం అయినట్టుగా అయింది. ఇప్పుడు బహిర్గతం పూర్తి స్థాయిలో అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు భారత భద్రతా సంస్థలు ఈ వ్యవహారాన్ని అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు పాకిస్తాన్ తరఫున గూఢాచారం చేసిందనే ఆరోపణలపై అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇప్పుడు అన్ని తిరగదోడుతున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలన్నీ కూడా, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇవన్నీ కూడా ఆమె బ్యాంకు ఖాతాల వివరాలను కూడా పోలీసులు సేకరించారు, దాన్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తారు థరోగా. సో ఇప్పుడు జ్యోతితో పాటుగా ఆమె తండ్రి, మామ, వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలను కూడా ఆరాధిస్తున్నారు. జ్యోతి PNB ఖాతాలో పోలీసులు ఎటువంటి భారీ లావాదేవీలు గుర్తించలేదంట. అంటే దీని వెనకాల ఏదో కుట్ర జరిగింది. అంటే ఎక్కడ బయటకు వస్తుందో అనే ఉద్దేశంతో అత్యంత లో బ్యాలెన్స్తో కొన్ని మెయిన్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తా
మొత్తం అంతా బ్లాక్ మనీ తోటి ఇదంతా నడిచినట్టుగా తెలుస్తుంది. అంటే ఈమె చేతికి డబ్బులు అంటలేదు, కానీ ఎక్కడో మొత్తానికి అది జరిగింది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈమెకు బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఎక్కడ ట్రాన్సాక్షన్స్ దొరికిపోతాము అని ఆమె లగ్జూరియస్ లైఫ్కో లేకుంటే ట్రావెల్ స్పాన్సర్కో ఇట్లా బయట థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ తోటి జరిగినట్టుగా తెలుసు. అందుకని ఇప్పుడు ఎవరెవరు థర్డ్ పర్సన్స్ దీంట్లో ఈమె ట్రిప్లో ఇన్వాల్వ్ అయ్యారనే అంశం మీదే పోలీసులు లోతుగా శోధిస్తున్నటువంటి పరిస్థితి. మరి జ్యోతికి ఆదాయానికి మించి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏ ఖాతాలోకి వచ్చింది తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ జ్యోతి పాత పిఎన్బి ఖాతాలో మాత్రం అక్కడ వివరాలను పోలీసులు పరిశీలిస్తే వారికి పెద్దగా ఏం దొరకలేదు, కానీ చాలా లో బ్యాలెన్స్తో కనిపించిందట. జ్యోతి 2011-12 సంవత్సరంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాతాను తెరిచింది. అప్పటి నుంచి సెప్టెంబర్ 2024 వరకు ఖాతాలో లావాదేవీలు చాలా తక్కువగా కనిపించినాయట. మరోవైపు 3 సంవత్సరాల లావాదేవీలు కూడా పోలీసులు క్షుణ్ణంగా కొంత పరిశీలిస్తున్నారు. కానీ గత 3 ఏళ్లలో ఈ ఖాతాలో ఎటువంటి పెద్ద లావాదేవీలు జరగలేదనేది పోలీసులు బ్యాంక్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. సో వాస్తవానికి అది ఒక ఖాతా ఏదైతే పిఎన్బి అకౌంట్ ఉందో ఆ అకౌంట్ ఇన్యాక్టివ్గా మారినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు జ్యోతి ఖాతాను మూసేయడానికి బ్యాంక్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే గత సంవత్సర కాలంగా జ్యోతి బ్యాంక్ ఖాతాలో కేవలం 10 కంటే కూడా తక్కువ డబ్బు ఉందట. అంటే అత్యంత మైనస్లో కూడా సంతోషం. మరి ఖాతాలో నిర్దేశించినటువంటి అమౌంట్ కంటే కూడా తక్కువ డబ్బులు ఉన్నప్పుడు జ్యోతి మల్హోత్రా అకస్మాత్తుగా విదేశాలు వెళ్ళడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు ఇచ్చారు, ఎట్లా మేనేజ్ చేసింది, ఇన్ని ట్రిప్పులకి ఎట్లా తిరిగింది, ఆమె ట్రిప్స్ చూస్తే పాకిస్తాన్, చైనా, దుబాయ్, థాయిలాండ్ వంటి దేశాల్లో ప్రయాణాలు చేసినప్పుడు అక్కడ ఖరీదైనటువంటి హోటల్స్లో బస్ చేసినప్పుడు అంత లగ్జూరియస్ లైఫ్ స్టైల్కి 5 స్టార్ హోటల్స్కి మరి ఆమె దేశంలో అనేక రాష్ట్రాలు కూడా పర్యటించింది. నాట్ ఓన్లీ వేరే దేశాలు, ఇక్కడ రాష్ట్రాలు కూడా పర్యటించింది. మరి ఏంటి పరిస్థితి? అప్పుడంతా ఎక్కడి నుంచి డబ్బులు సేకరించింది? మరి ఇప్పుడు జ్యోతి సోషల్ మీడియా ద్వారా తన ఆదాయం కంటే ఎక్కువ డబ్బును సంపాదించలేదని కూడా పోలీసులు ఇంకొక అంశంలో క్లారిటీకి వచ్చారు. మరి సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించలేదు, కానీ ఆమె లైఫ్ స్టైల్ లగ్జరీస్గా కనిపిస్తుంది. ఇట్లా అసలు ఆమె ఎక్కడ ఏంటనేది ఇప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేసే పనిలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈ అంశం ఒక రకంగా ఉంటే ఇప్పుడు డానిష్ గురించి మాట్లాడబోయే ముందు పాకిస్తాన్లో ఈమె వెలగబట్టినటువంటి నిర్వాకం AK-47 వేసుకొని గత మార్చిలో పోయినటువంటి పరిస్థితి. అసలు ఆ వీడియో చూపిస్తా. ఆ స్కాటిష్ బ్లాగర్ ఎవరైతే ఉన్నారో ఒకసారిగా షాక్ గురైపోయాడు. ఆయనే అర్థం కాలే ఆయనకి ఏం చేస్తున్నాము అంటే, ఒక యూట్యూబర్కి ఏంటి ఇట్లా 6 సెక్యూరిటీ లేని, అది కూడా AK-47 గన్మెన్లతో ఏంటి అనేది ఆ స్కాటిష్ బ్లాగరే ఒకసారిగా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. According to me, guys, this is still old Anarkali Bazaar. I think we need to cross the road down there a little bit. ఈయన లాహోర్లోని అనార్కలి బజార్లో బ్లాగింగ్ చేస్తూ ఉన్నాడు. According to చేస్తుంటే అక్కడ మీకు చూపిస్తాను చూడండి. Hey guys, this is still old Anarkali Bazaar. ఇక్కడ వీళ్ళు ఈ టీషర్ట్స్ నో ఫియర్ టీషర్ట్స్ వేసుకొని కనిపించారు. ఇదిగోండి, నో ఫియర్తో ఉన్న టీషర్ట్లతో ఒక 2 కనిపించారు గన్మెన్లు. అతనికి డౌట్ వచ్చింది, ఈ గన్మెన్లు ఈ హల్చల్ ఏంటి అని వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని చేజ్ చేసి పట్టుకొని అక్కడ ఎవరు ఏం జరుగుతుంది, ఇక్కడ హల్చల్ ఏంటి. ఈ లాహోర్లో అనార్కలి బజార్లో చాలా ఫేమస్ ఓల్డ్ బజార్ అది. ఈ బజార్లో ఇంత హంగామా ఎవరు సృష్టిస్తున్నారు, ఇక్కడ హల్చల్ జరుగుతుంది ఏంటి, ఎవరున్నారు అని చూసే ప్రయత్నం చేశాడు. అతనికి ఒక ఇంట్రెస్ట్. ఎందుకంటే అతను కూడా ట్రావెల్ వ్లాగరే, అతను దేశాలు తిరిగాడు, అతను రాష్ట్రాలు తిరిగాడు, ఆయన ఇండియాకు కూడా వచ్చిపోయాడు, ఆయన హర్యానా వ్లాగ్స్ ఉన్నాయి. ఇట్లా ఏం జరుగుతోంది అనేది అర్థం కాల. ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఈ వ్యవహార మంత్రి ఇచ్చింది ఒకటి అన్నాడు, అంటే ఇంత భద్రత నడుమ ఈమెని ఇండియన్ ఇక్కడ తిప్పుతున్నారు అంటే పాకిస్తాన్లో భద్రతా వైఫల్యం ఏమన్నా ఉందా, ఎందుకు తిప్పాలి 6 గన్మెన్లని అని ఆయన డౌట్ వ్యక్తం చేశాడు. I think we need to cross the road down there a little bit, and then we'll see the difference, maybe. Hello sir, how are you? Good, good. There we go. Nice people here in Anarkali Bazaar. నో ఫియర్ తోటి ఫస్ట్ 2 కనిపించారు వెనకాల. ఆమె వెనకాల ఉన్నటువంటి 1, 2, 3, 4. 4 వాళ్ళు లెక్క పెడతారు ఎంతమంది. 4 people on the scooter. The record that I've seen is 5. So it is 5 people. I seen them last week. 5 people on the one scooter, 2 kids and 3 adults. But yeah, old Anarkali Bazaar, guys. I can see the 2 guys in front of me holding AKs. In fact, there's 4 people. In fact, there's 4 people holding AKs. Look at all these old buildings, guys. Oh, sorry, boss. And I'm knocking into people. Yeah, there's 4 guys walking in front of me with AKs, which is common here in Pakistan. You see a lot of guns. ఆయనకు అర్థం కాలే ఎవరున్నారని. అసలు పాకిస్తాన్ ఇట్లా గన్లు పట్టుకొని తిరగటం చాలా సర్వసాధారణం అని చెప్పే ప్రయత్నం చేశాడు. చాలా ఓల్డ్ బిల్డింగ్స్ గన్లు పట్టుకొని పాకిస్తాన్లో ఇట్లా రోడ్ల మీద తిరుగుతుంటే సహజంగా ఇట్లా తిరుగుతారేమో, ఇటు చాలా కామన్ పాకిస్తాన్లో గన్లు పట్టుకొని తిరగటం అని చెప్తున్నాడు ఆయన.
ఆయన తెలియదు అక్కడ యూట్యూబర్ వ్లాగ్ చేస్తున్న విషయం ఆయన తెలియదు. ఎందుకంటే వెనకల నుంచి చూస్తున్నాడు, కేవలం AK-47 పట్టుకొని యువకులు తిరుగుతున్నారు, 4 యువకులు కనిపించాడు గన్మెన్లతో మొదట ఆయనకి కనపడంగానే అక్కడ ఏమీ లేదు, ఇక్కడ గన్మెన్లు పట్టుకొని తిరుగుతారు అంటే అంత ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం అక్కడ. అంటే అంత విఐపి, అంటే ఏదో ఒక యూట్యూబర్, ఒక లేడీ యూట్యూబర్ పోయిందంటే అక్కడ వివిఐపి ఎస్టాబ్లిష్మెంట్, వివిఐపి కటింగ్ ఇచ్చే పరిస్థితి అక్కడ తీసుకొచ్చింది పాకిస్తాన్ హై కమిషన్. అంటే వాళ్ళంతా కూడా ఇదంతా మ్యానిపులేటెడ్గా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ISI ఉందో ఆ ISI వల్ల ఉచ్చులో జ్యోతి మల్హోత్రా చాలా పకడ్బందీగా చిక్కుంది. అంటే ఆమెకి తెలియకుండా ఊబిలో కాలేసినట్టుగా మొత్తం ఇట్లా ISI వాళ్ళు చెప్పినట్టుగా అంటే ఆమెకి లేనిది క్రియేట్ చేశారు. ఆమె ఒక సెంట్రల్ మినిస్టర్ లెవెల్లో క్రియేట్ చేశారు ఆమెని. అంటే ఒక విఐపి కల్చరు, అంటే నాకు వెనక చుట్టూతో సెక్యూరిటీ గన్మెన్లు, ఆమె అసలు పాదం కింద మోపగానే అసలు జనాలు ఎగబడుతున్నారు ఆమెను చూడడానికి. అంటే ఒక తెలియనటువంటి ఒక ఫోబియా లేక ఆమెను తీసుకెళ్ళిపోయి ఆమె ద్వారా ఇండియాకు సంబంధించినటువంటి సెన్సిటివ్ డేటాని వాళ్ళు అసైన్మెంట్ అక్కడి నుంచి ఇవ్వటం, ఈమె పంపించటం ఇక్కడి నుంచి. ఇది జరిగినటువంటి తతంగం. ఇప్పుడు దీని గురించి కూడా పోలీసులు క్షుణ్ణంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరోవైపు డానిష్ ఎవరైతే ఈమె ఉచ్చులోకి లాగాడో ఆ డానిష్ కూడా బహిష్కరించేసాం, ఇండియా నుంచి తరిమేసాం అతన్ని. In Pakistan, the only difference is the Western media would make you believe that they want to use their guns on you, when in fact that's not true. So yeah guys, new Anarkali Bazaar. ఆఖరికి ఆమె రోడ్డు క్రాస్ చేస్తూ కూడా ట్రాఫిక్ ని ఆపి మరి పంపిస్తున్నటువంటి Scotland. Yeah, just making a little YouTube video. Acha. It's your first time in Pakistan? No, but 5 times. 5 times? Yeah. How do you feel about Pakistan? I love it. Pakistan Zindabad. Definitely. Do you have to come to India? Have you ever come to India? Yes, I've been to India, yeah. I'm from India. You're from India? Yes. All right, okay. Yeah. What do you think of Pakistan hospitality? Yeah? What do you think of Pakistan hospitality? It's great. Yeah. Loving. Nice, yes, there. ఈయన అడిగింది ఎన్నిసార్లు మీరు వచ్చారు వ్లాగ్ చేయడానికి, నేను 5 సార్లు పాకిస్తాన్కి వచ్చా, పాకిస్తాన్ జిందాబాద్ అని అతను చెప్తే ఈమె కూడా నేను ఇండియన్ని, నేను పాకిస్తాన్కి వస్తూ ఉంటాను ఆమె చెప్తే మీరు ఎట్లా అనిపించింది మీకు ఇక్కడ పాకిస్తాన్ హాస్పిటాలిటీ అంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా లవబుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నాకు పాకిస్తాన్లో అని ఆమె చెప్పి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. అతనికి ఇప్పుడు అతను స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. ఒక యూట్యూబ్ బ్లాగర్కి 6 సెక్యూరిటీ ఏంటి, AK-47 అది కూడా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అతనికి అర్థం కానటువంటి పరిస్థితి. We got Indian vloggers here. చూడండి ట్రాఫిక్ ఆపేసి పోలీసు వాళ్ళు this is chaos. అదిగోండి పోలీసులు, మరి పాకిస్తాన్ పోలీసులు ట్రాఫిక్ ఆపి అటు ఇటు జంక్షన్ ఆపి వీళ్ళు పంపిస్తారు సిగ్నల్. No bro. Oh my god, it's chaos here. So the Indian girl, she's the one with the guys with all the security. ఆ స్కాటిష్ బ్లాగర్కి అర్థం కాలే ఇంత గ్రీన్ ఛానల్ ఎందుకు వేస్తారు జ్యోతికి, ఈమె చుట్టూ 6 సెక్యూరిటీలు ఎందుకు, 6 గన్మెన్లు ఎందుకు, అది కూడా AK-47, అది కూడా ఒక యూట్యూబ్ బ్లాగర్ అని అతనికి మైండ్ బ్లాక్ అయిపోయింది ఒకసారిగా. పాకిస్తాన్లో ఇట్లాంటివి కూడా ఉంటాయా అని అతనికి ఒక రకమైనటువంటి తెలియనటువంటి షాక్లోకి వెళ్ళిపోయాడు అతను. ఆమె స్ట్రీట్ బ్లాగింగ్ చేస్తుంటే చుట్టూతో వీళ్ళు బౌన్సర్స్ అనమాట, గన్మెన్లు AK-47 అది కూడా. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే పోలీసు వాళ్ళు 2 ఉన్నారండి, లోకల్ పోలీసు వాళ్ళు కొంత అసిస్ట్ చేసి ఉండొచ్చు ఈమెకి, పాకిస్తాన్ హై కమిషన్ నుంచి గవర్నమెంట్ చెప్తే చేసి ఉండొచ్చు. మరి నో ఫియర్ వేసుకున్నటువంటి ఈ టీషర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఏమన్నా ISI ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటెలిజెన్స్ అధికారులు ఏమన్నా ఓ ప్రత్యేక అధికారుల బృందం ఏమన్నా ఈమెకు అటాచ్ చేశారా అంటే ఈమె లైఫ్ స్టైల్కి కానీ అక్కడ మొత్తం హోటల్స్కి కానీ అన్నిటికి కూడా ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఏదైతే ఆ డానిష్ ఉన్నాడో డానిష్ ద్వారా ఇదంతా జరిగినట్టుగా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అసలు ఏంటి అవసరం ఏంటి, ఇన్ని గన్లు 6 గన్లతో పోవాల్సినటువంటి అవసరం ఏంటి అతనికే అర్థం కావట్లా. Hello sir, how are you? Yeah, so I wouldn't look at all the guns that she's got surrounding her. There's about 6 gunmen surrounding her. I'm going to stand here for a second and get out of the chaos. But yeah, I think having that amount of gunmen surrounding you and walking up the street is I don't know. I think maybe it looks a little bit makes it look as if Pakistan's unsafe. Let me show you this. It's obscene. There's gunmen across the road. I think there's more than 6 gunmen. Very, very strange. ఖచ్చితమే కదా, ఇప్పుడు వెరీ వెరీ స్ట్రేంజ్ గా కనిపిస్తుంది. అంటే 6 గన్మెన్లు
ఆమెకు అలాట్ చేశారంటే నిజంగానే అతను చెప్పినట్టుగా పాకిస్తాన్ అన్సేఫ్గా ఉంది అనేది చెప్పకనే చెప్తున్నారు, వాళ్ళ చర్యల ద్వారా చెప్తున్నారు. 6 గన్మెన్లు ఆమె చుట్టూతా సరౌండ్ చేసి ఇవాళ అక్కడ ప్రొటెక్షన్ ఇచ్చారు ఆమెకి సెక్యూరిటీ లాహోర్లో ఒక అనార్కలి బజార్లో. అంటే నిజంగానే ఇది షాకింగ్ అంశమే. మరోవైపు ఆమెని ఈ గూఢాచార్య దానికి సంబంధించినటువంటి ఉచ్చులో దింపేందుకు ఇది వాళ్ళు వేసినటువంటి ఒక పన్నాగం. ఆ పన్నాగంలోకి జ్యోతి పడింది. ఎలకలు గదక బోన్లోకి ఎట్లయితే పడతారో అట్లా జ్యోతికి బిస్కెట్లు వేసింది పాకిస్తాన్. ఆ బిస్కెట్లు తినటం స్టార్ట్ చేసింది, అలవాటు పడింది, రుచి మరిగింది, జ్యోతి పడిపోయింది. అయితే ఇప్పుడు ఈ స్కాటిష్ యూట్యూబర్ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైపోయాడు ఈ వ్యవహారాన్ని చూసిన తర్వాత. ఈ హర్యానాకు నువ్వు ఇండియాకు వస్తారా వినట్టు వచ్చానని కూడా చెప్పాడు పాపం అతను. అయితే ఇప్పుడు స్కాటిష్ యూట్యూబర్గా ఉన్నటువంటి కాలం మిల్ మాత్రం ఆయన వీడియోలో రికార్డ్, అంటే ఆయన వ్లాగింగ్ చేస్తున్నాడు, ఈమె వ్లాగింగ్ చేస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో వీడియో రికార్డ్ అయింది. ఆయన ఛానల్లో కూడా పెట్టుకున్నాడు, ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్ అని ఆయన కూడా పెట్టుకున్నాడు. ఒక రకమైన చెప్పాలంటే లావిష్ లైఫ్ స్టైలు ఈ వ్యవహారాలన్నింటి మీద ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఇదే ఆరోపణలు, ఏదైతే స్పై ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జ్యోతి వ్యవహారంలో కొంత కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంటే ఆమె పర్యటనలో ఆమెకు రాచ మర్యాదలు ఏదైతే విఐపి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి వీడియో ఇప్పుడు వెలుగు చూడటం, లాహోర్లోని అనార్కలి బజార్లో ఆమె వ్లాగింగ్ చేస్తూ కొంత అక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూ వెళ్తున్నటువంటి సమయంలో ఏకంగా 6 గన్మెన్లను AK-47లతో అక్కడ స్థానికంగా భద్రత కల్పించినటువంటి విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మరి స్కాట్లాండ్కి చెందినటువంటి ఓ యూట్యూబర్ వీడియోలో జ్యోతి మల్హోత్రా గన్మెన్లతో భద్రత మధ్య వీడియోలు తీసుకోవడం కనిపించింది. ఆయన చేజ్ చేసి మరి ఆమెతో ఇంటరాక్ట్ అయ్యాడు, ఎవరు ఏంటి అని మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆయన కూడా ఇంత సెక్యూరిటీ పైన స్కాట్లాండ్ యూట్యూబరే ఒక రకంగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కాలం అబ్రాడ్ ఈయన యూట్యూబర్, స్కాట్లాండ్ యూట్యూబర్ పేరు, ఈయన స్కాటిష్ పౌరుడు. మరి ఈయన కాలం మిల్ గత మార్చి నెలలో ఆయన కూడా సేమ్ పాకిస్తాన్కి పర్యటన చేశాడు. ఆయన సహజంగా పాకిస్తాన్కి వెళ్తూ ఉంటాడు. అట్లా భాగంగా 5వసారి వెళ్ళాడు. లాహోర్లోని చాలా ఫేమస్ స్ట్రీట్ బజార్ అనార్కలి బజార్లో ఆయన తిరుగుతున్నటువంటి సందర్భంలో కొందరు వ్యక్తులు తుపాకీలతో కనిపించారు ఆయనకి. వారు చొక్కాల పైన నో ఫియర్ అని కూడా రాసింది, ఇందాక నేను మీకు చూపించినట్టుగా. అయితే ఇప్పుడు వారితో పాటుగా జ్యోతి మల్హోత్రా కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ కనిపించడం, కాలమిల్ తనను తాను పరిచయం చేసుకొని పాకిస్తాన్ రావడం, ఇది 5వసారి అని చెప్పటం, ఇదంతా కూడా జరిగింది. జ్యోతి ఆ టైంలో నేను ఇండియన్ అని చెప్పింది. పాకిస్తాన్ హాస్పిటాలిటీ గురించి ఆమె స్కాటిష్ యూట్యూబర్ కాలం అడిగిన సందర్భంగా చాలా బాగుంది, లవబుల్ ఎక్స్పీరియన్స్ అంటూ కూడా జ్యోతి ఆన్సర్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరైతే ఆర్మ్డ్ పర్సన్స్ ఉన్నారో ఆ సెక్యూరిటీ పర్సన్స్ ఆమెతో పాటు ఉన్న విషయాన్ని కాలమిల్ గుర్తించి ఆమె చుట్టూ 6 గన్మెన్లు ఉన్నారని ఆయనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఆ తుపాకులు ఎందుకు, అంత భద్రత అవసరం ఏంటి అని ఆయన ఒక రకంగా షాక్కి గురైనటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి కాలమిల్ ఒంటరిగా తిరుగుతుంటే జ్యోతి మల్హోత్రాకు మాత్రం 2 యూట్యూబర్లే, ఇంత భారీ భద్రత ఎందుకు అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి రాచమర్యాదలు వివిఐపి ట్రీట్మెంట్లో ఈ ఎవరైతే ఆర్మ్డ్ పర్సన్స్ ఉన్నారో యూనిఫామ్ లేనప్పటికీ మఫ్టీలో ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అయి ఉండొచ్చు అనేది స్పష్టం. ఇట్లాంటి సందర్భాల్లో మఫ్టీలో ఎందుకు వచ్చారు, వీళ్ళేమన్నా ISI వాళ్ళ ఆదేశాల మేరకే వచ్చారా అనేది పక్కగా ఆధారాలతో పాటు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏ స్థాయిలో వ్యక్తులతో పరిచయాలు ఉన్నది జ్యోతికి ఇప్పుడు పాకిస్తాన్లో మనకి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అంటే ఆమె పాక్లో ఉన్నత స్థాయి పార్టీలకు సంబంధించినటువంటి హాజరై అక్కడ సీఎంలను కలిసినటువంటి నేపథ్యం, భద్రత అట్లా ఇంటెలిజెన్స్ అధికారులు తరచూ కలుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంత హంగామా చేసిందంటే అంటే భారత్ తిరిగి వచ్చాక కూడా అక్కడ వాళ్ళతో ఆమె టచ్లో ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే విచారణలో చెప్తూ ఉన్నారు. ఆమె చార్ట్స్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అధికారులు ఇప్పుడు కొంత ఆమె డిజిటల్గా ఆమె ఏదైతే యాప్స్ యూజ్ చేసిందో దాని మీద ఫోరెన్సిక్ సంబంధించినటువంటి విశ్లేషణ చేసే క్రమం కొనసాగుతుంది. మరి ఆమె ప్రధానంగా ఇప్పుడు ఆ వ్యవహారంతో పాటుగా ఆర్థిక లావాదేవీలపైన కూడా పోలీసులు దృష్టి సాధించారు. ఆమె ఆదాయానికి మించి విలాసవంతమైనటువంటి జీవితం గడిపినట్లుగా ఈ వీడియోలు ఆమె వ్లాగింగ్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అంటే విమానాల్లో ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణం చేసేదాన్ని కూడా కొందరు పోలీసులు ఇప్పుడు అధికారులు గుర్తిస్తున్నారు. చాలా చాలా కాస్ట్లీస్ట్ హోటల్స్లోనే ఆమె కొంత బస్ చేసేదని ఇవంతా కూడా తెలుస్తోంది. సో ఈ పర్యటనలన్నిటికీ స్పాన్సర్షిప్ ఎవరు అనేది ఇవాళ పోలీసులు అనుమానిస్తున్నారు. పాకిస్తానే స్పాన్సర్డ్ ట్రిప్స్ ఇవన్నీ కూడా కొంత అంచనాకు వస్తున్నారు. సో ఇంత విఐపి ట్రీట్మెంటు పాకిస్తాన్లో తీసుకొని వచ్చినటువంటి వ్యవహారం వచ్చిన తర్వాత ఆమె చైనాకు వెళ్ళటం, అక్కడ కూడా చాలా విలాసవంతమైనటువంటి కార్లు, చాలా లగ్జరియస్ హోటల్స్లో చాలా ఖరీదైనటువంటి నగర దుకాణాలను కూడా ఆమె సందర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇప్పుడు పోలీసులు కొంత ఒక ఐడియాకి వస్తున్నారు. వాళ్ళు దాని మీద దృష్టి పెడుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఇప్పుడు
ఎవరైతే పాక్ హైకమిషన్ ఉద్యోగం ఉన్నటువంటి డానిష్ ISI అధికార నిర్ధారణ అయిన తర్వాత వీసా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి వాళ్ళ బంధువులకే ఈ ISI ప్రధానంగా వాళ్ళని టార్గెట్ చేసుకొని సెన్సిటివ్ డేటాను కలెక్ట్ చేయడానికి పాక్ అనుకూల ప్రచారం ISI ప్రాపగాండా చేయడానికి వీళ్ళని ఎంచుకునేందుకు పాక్ హైకమిషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ స్పై ఆపరేషన్స్ అంతా కూడా భారత్ సిమ్ కార్డ్స్ అట్లాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం కొంత ట్రేస్ చేసి వాళ్ళని పికప్ చేసి ఈ విధమైనటువంటి ఆపరేషన్స్కి డానిష్ ఉసిగొలుపుతున్నటువంటి సందర్భం. ఇదంతా ఒక పెద్ద ఆపరేషన్. అయితే ఇప్పుడు ISI ఏదైతే ఉందో ISI కుట్రపూరితమైనటువంటి వ్యవహారం ఇప్పుడు జ్యోతి వ్యవహారంలో బట్టబయలవుతోంది. మరి ఇప్పుడు ఇండియా నుంచి తాజాగా బహిష్కరణకు గురైనటువంటి పాక్ హైకమిషన్ ఎంప్లాయీగా ఉన్నటువంటి ఎహ్సాన్ ఉర్ రహీం అదే అలియాస్ డానిష్ ఇప్పుడు ISIలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి అని తెలియడంతో అతని వలలో ఖచ్చితంగా చిక్కినటువంటి కీలక వ్యక్తి హర్యానా చెందినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా అని ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో తెలుస్తోంది. మరి వాస్తవానికి ఈ పరిణామం చూసిన తర్వాత ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం అడ్డా చేసుకునే ఈ స్పై ఆపరేషన్స్ అన్నీ కూడా జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు పోలీసులు అధికారులు కూడా ఒక రకంగా తీవ్రమైనటువంటి షాకింగ్ గురి చేసే అంశాలుగా కనిపిస్తుంది. అంటే ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆమె అరెస్ట్ తర్వాత వెలుగులోకి వస్తున్నటువంటి డానిష్ పాత్ర చూసిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున జ్యోతి మల్హోత్రా అరెస్ట్ చేయడంతో డానిష్కి సంబంధించినటువంటి స్పై ఆపరేషన్స్ ఏ విధంగా చేశారు ఏంటంటే దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఆ లింకులన్నీ బయటకు తీస్తున్నారు. జ్యోతి మల్హోత్రా డానిష్ నిరంతరం వాళ్ళు టచ్లో ఉండే వాళ్ళని ఖచ్చితంగా సంప్రదింపులు జరిపినట్లుగా చాలా సెన్సిటివ్ డేటా లీక్ చేసినట్టుగా ఏ సెన్సిటివ్ డేటా లీక్ చేసింది అదంతా రాబట్టేందుకు ఆమెను ఇప్పుడు ఒక పావుగా వాడుకునేందుకు డానిష్ ప్రయత్నం చేసినట్టుగా ఆధారాలు పోలీసులకు లభ్యమవుతూ ఉన్నాయి. అంటే డానిష్ తన వలను విస్తరించినప్పటికీ జ్యోతి మల్హోత్రా అతని ఉచ్చులో చిక్కినటువంటి మొదటి చాపగా ఇప్పుడు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. అంటే ఆయన వలలో ఈమె చిక్కినటువంటి చేప. అంటే అందుకోసమే ఈ VIP ట్రీట్మెంట్ అంతా ఇప్పించాడు. ఇదంతా ఒక ఎసెట్ లాగా క్రియేట్ చేసుకున్నారు జ్యోతిని వాళ్ళు. అంటే ఇదంతా ఒక ప్లాన్డ్ ఆపరేషన్ లాగా కనిపిస్తుంది. అంటే ఈ ఆపరేషన్ ఎట్లా అంటే పాకిస్తాన్ వీసాల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని వాళ్ళ బంధువులను టార్గెట్ చేసుకుని డానిష్ తన ఆపరేషన్స్ ఇండియాలో స్పైగా మార్చే ఒక కార్యక్రమం చేస్తారు. అంటే వాళ్ళ వీక్నెస్లు కనుక్కొని ఆ వీక్నెస్ని ఈయన క్యాష్ చేసుకొని దాన్ని చేయటం అనమాట. సుమారుగా 2 డజన్ల మంది వ్యక్తులను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వాళ్ళెవరూ పడలేదు. కానీ జ్యోతి మల్హోత్రా విషయంలో మాత్రం అతను కొంతమేర సక్సెస్ సాధించాడని తెలుస్తుంది తాజాగా. అంటే ఎంక్వైరీ తర్వాత ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఢిల్లీ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగం అట్లాగే పాకిస్తాన్ డెస్క్ నుంచి అందినటువంటి సమాచారంతో డానిష్పై ఇప్పుడు నిఘా ఉంచాయి. వీసా అధికారి ముసుగులో ISI కార్యకలాపాలు నడిపినటువంటి డానిష్ ఇస్లామాబాద్లో జారీ అయినటువంటి పాస్పోర్ట్తో 2022 జనవరిలో ఆయన భారత్ వీసా కూడా పొందాడు. మరి ఇప్పుడు సీనియర్ ISI అధికారికి రిపోర్టింగ్ కూడా చేస్తున్నట్టు ఈయన ఏదైతే ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఉందో దానికే డానిష్ రిపోర్టింగ్. డానిష్ షోయబ్ అనే సీనియర్ ISI అధికారికి రిపోర్ట్ చేసేవాడని భారతీయ సిమ్ కార్డులు వాళ్ళకి సమకూర్చడం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ప్రధానమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆయన గుర్తించడం, నియమించుకోవడం, కొంత అసైన్మెంట్స్ ఇవ్వడం, వాళ్ళతో పనులు చేయించడం, పనులు అప్పగించడం, ఇదంతా ఎంక్వైరీలో తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సేకరించడం, పాకిస్తాన్ అనుకూలంగా కథనాలను ఆన్లైన్లో ప్రాపగాండా చేయించడం, ఇండియన్స్ని కొంత నియమించుకోవడంలో డానిష్ చాలా చురుకైనటువంటి పాత్ర తీసుకున్నట్టుగా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు మే 13 నుంచి అతన్ని భారత్ బహిష్కరించింది, పాకిస్తాన్ని తరిమేసిందని చెప్పాలి. సో ఇట్లాంటి సందర్భాల్లో జ్యోతి లీలలు బయటకు వస్తున్నాయి. ఈ గన్మెన్ల వ్యవహారం చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత జ్యోతి అంత హంగామా హల్చల్ పాకిస్తాన్ వీధుల్లో, అది ముఖ్యంగా లాహోర్ లాంటి సిటీలో అనార్కలి బజార్లో ఇంత హంగామా చేయటం ఒక యూట్యూబ్ వ్లాగర్ చేసి ఉన్నటువంటి జ్యోతికి 6 సెక్యూరిటీలు అవసరమా? మరి దీని వెనకాల కుట్ర ఏముంది అంటే ఆమెను వలలో వేసుకునేందుకు ఇదంతా పనినటువంటి ఉచ్చులో డానిష్ పనినటువంటి ఉచ్చులో జ్యోతి చిక్కిందని అనుకోవాలా? ఎట్లా చూడాలి? నిజంగా ఈ లింకులన్నీ బయటకు వస్తుంటే ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్ చాలా తెర మీదకి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత 6 గన్మెన్లతో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో తిరిగినటువంటి వీడియో చూసిన తర్వాత నిజంగా మీరందరికీ షాక్ గురవుతే ఖచ్చితంగా మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.